తీసుకోవాలి, ఆయన ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ జరిగిన దాని గురించి ఖండించాలి, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి అంబటి రాంబాబు గారు కూతురు మాట్లాడిన పరిస్థితి. ఒక కాపు అనే ఒక కులం మాట్లాడటానికి వచ్చిన పరిస్థితి మీరు కూడా చూసే ఉంటారు. ఆ గతంలో అంబటి రాంబాబు గారు ఆయన కులం గురించి మాట్లాడిన వీడియోలు కూడా అన్నీ తెలుసు. ఎడిపోతుంది అంటారు. ఎక్కడ లడ్డు, ఎక్కడ జరిగిన గొడవలు, దీనికి మీ అధినేతకి సంబంధం ఏంటి? అంబటి రాంబాబు గారు కూతురు మాట్లాడిన మాటల్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా మీకు సభ్యులకి ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. వాయిస్ క్లారిటీగా ఉందండి? ఎస్, క్లారిటీగా ఉంది, మీరు కంటిన్యూ చేయండి. అంబటి రాంబాబు గారు కాపు నాయకుడు కాదు, పుట్టిన కులాన్ని దూషించిన వాడు. కాపుల్ని తాగుబోతులుగాను తిరుగుబోతులుగా ఒకప్పుడు ఒక మీడియా సాక్షిగా చెప్పిన వ్యక్తి. ఆయన్ని కాపు నాయకుడు అని ఏ విధంగా అంటారు అంటే, దీన్ని ఏ విధంగా రుద్దుతున్నారంటే, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారికి అరెస్ట్ చేస్తేనేమో కాపు నాయకుడు, జోగి రమేష్ గారు మీదేమో బీసీ నాయకుడు, అణగారిన బీసీ నాయకుడు. కానీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మాత్రం రెడ్డి నాయకుడు కాదు, వైసీపీ నాయకుడు అవుతుంది. ఏం సార్ ఇది? అంటే కులం మధ్య కుంబడి పెడుతున్నారా? లేదంటే సిట్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారంగా వీళ్ళు ఏమంటారు, కల్తీ ఏం జరగలేదు కదా అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు. మేము కల్తీ రద్దు జరిగింది కదా అని చెప్పేసి మేము మాట్లాడతాం. అంటే వీళ్ళు ఎదురుగా ఎట్లా ఉందంటే దౌర్జన్యాలు చేసినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళ చరిత్ర అంటే ఒక రౌడీ చరిత్ర ఉన్న ఒక వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మద్దతు ఇస్తారండి? పుట్టిన కులం ప్రకారం నీ కులం నా కులం ఒకటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అట్లా కులాలను కలుపుకొని ఎప్పుడు వెళ్ళిన వ్యక్తి అయితే కాదు కదా. రాష్ట్రంలో ఏం జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలుపుతారు నాకు అసలు అర్థం కావట్లేదు. ఇవాళ రోజున చట్ట ప్రకారంగా సాక్షాత్తు ఒక సీఎంను తిట్టాడు. మీరు నాకు ఒక బయట వేసారు, గుర్తుందా? ఆ బయట కన్నా తర్వాత ఇంకో బయట వచ్చింది, మీకు తెలుసా అండి? సాక్షాత్తు అంబటి రాంబాబు కారులో నుంచి వెనక సీట్లో నుంచి వీడియో షూట్ చేశారు. ఆయన్ని డోర్ తీయమను, ఆయన్ని అడ్డం లేకమను అంబటి రాంబాబు మాటలు. ఆ తర్వాతే డోర్లో నుంచి కావాలని బయటకు వచ్చి ఆడమ్మ కూడా అది అని చెప్పేసి లాభాషి మాట్లాడిన వ్యక్తి అంబటి రాంబాబు. అంటే ఈ మాటలన్నీ మాట్లాడాలంటే ఒకటి అధినేత దగ్గర, అంటే వాళ్ళ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్పులు సంపాదించాలనుకుంటున్నారా, లేదంటే ఇట్లా మీడియా సాక్షిగా నా గురించి చర్చలు జరగాలని చెప్పి అనుకుంటున్నారు. చాలా వరకు ఇప్పుడు వంగవీటి మోహన రంగా గారి ఫోటో పక్కన అంబటి రాంబాబు ఫోటో పెట్టినవి కూడా కొన్ని వచ్చినాయి. ఎడిపోతుంది అంటారు. ఈ కులం వైపు ఎందుకు వెళ్ళింది అసలు? సార్ నేను అదే సార్, ఈ కులాలు కుంపటి పెడుతుంది వైఎస్ఆర్సీపీ శ్రేణులే. కాపు కులానికి అంబటి రాంబాబు లాంటి వ్యక్తి పుట్టి పాపం చేసుకున్నాడే కానీ కాపు కులానికి అంబటి రాంబాబు చేసింది ఏమీ లేదు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను సార్, ప్రతిసారి దళితులు అంటారు, కాపు నాయకులు అంటారు, బీసీలు అంటారు. కానీ ఏదైనా లిక్కర్ స్కామ్ లో కానీ ఏదైనా స్కామ్లో ఇరుక్కొని బయటపడి వారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కొడితే మాత్రం దొరికితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు అంటారు. అంటే ఇది ఏ కోణంలో చూడాలి? రాష్ట్రంలో ఏమో మేము పారదర్శకంగా మేము పాలన కల్పించుకుంటూ మేము వెళ్తా ఉండంటే, కులాల కుంపట్లోనూ మతాలు రెచ్చగొట్టేటట్టుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తా ఉండంటే అరెస్టులు కాక ఇంకేం చేస్తారు సార్? హౌస్ అరెస్టులు కాక ఇంకేం చేస్తారు సార్? చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా కులం కుంపటి పెట్టారు సార్ పీఠాపురంలో. ఎంత దారుణమైన నీచంగా ఆలోచిస్తున్నారు అంటే, బెదిరించో లేదో ఏదో రూపాయలు రేపొద్దున్న మనం కూటమిని విచ్ఛిన్నం చేసి రేపొద్దున అధికారం సాధించాలనుకుంటున్నారా? అధికారంలోకి వచ్చేయాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చర్యలు ఎట్లా ఉన్నాయంటే అసలు ఒక రౌడీ రాజ్యం లాగా కనిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజ్యం ఉంది, మీ రాజ్యం ఉంది, మీ కూటమి ప్రభుత్వ రాజ్యం ఉంది. ఒకటి లక్ష్మీకాంత్ గారు, మీ కూటమి ప్రభుత్వ రాజ్యం ఉంది. ఈ కూటమి ప్రభుత్వ రాజ్యంలో ఎవరన్నా మీకు ఇష్టం లేనట్టుగా ఒక మాట మాట్లాడారు, దుర్భాషలు ఆడారు, చట్టాన్ని చేతిలో తీసుకునే విధంగా మీ జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఒకేసారి వెళ్ళడాన్ని ఆపగలగాలి కదా మీ అధినాయకులు. దానికి ఏం చేశారు? రానున్న రోజులు అలా కాకుండా చూసుకునే అవకాశం ఉందా? ఇంకొకటి ఏంటంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు కదా, ఈయన వచ్చిన సందర్భంలో
ఏ రకంగా ముందుకు వెళ్ళిపోతుంది అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి మధ్యలో. సార్, ఏమన్నా మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? సార్, జనసేన పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఇంక్లూడింగ్ వాళ్ళ రోజున మేము కలిసి వెళ్తున్న పార్టీలు గాని మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక భారతీయ గారిని ఒక మాట అంటేనే సొంత పార్టీ కార్యకర్తలు జైలుకి పంపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా ఆ పార్టీలో తప్పు చేస్తే సస్పెండ్ చేసి పంపించిన చరిత్ర జనసేన పార్టీకి ఉంది. ఇదే విధంగా నిన్న ఉన్న ఆరోపణలు జరుగుతున్న అరవ శ్రీధర్ మీద కూడా సెక్షన్లు ఏర్పడి ఇవాళ రోజున ఆయన మీద యాక్షన్ తీసుకునే రిసర్చ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసాం. అది నా కులమా నీ మతమా అన్నట్టుగా ఉండదు సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దానికి ఉదాహరణ మీరు తీసుకోండి. అంతేగాని మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే మేము తీసుకున్నాం. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగిన తర్వాత జోగి రమేష్ గారు ఇంటి మీద అనుకోకుండా దాడి జరిగింది. దాని తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే ఉద్దేశం మీదే వైసీపీ నాయకులు ఇంటి దగ్గర పోలీసులు కాపలా పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం మీరు మర్చిపోతూ వాళ్ళ మీద మేము కుట్రలు అనుకున్నాం, లేకపోతే వాళ్ళ మీద పగలు పెంచుకుంటే వాళ్ళ రోజున ఇదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద దాడులు చేస్తారా? ఈ పాయింట్ మీరు ఎందుకు అర్థం చేస్తున్నారు? కానీ మేము ఎప్పుడు కూడా పారదర్శకంగానే చాలా సున్నితంగానే మేము పరిష్కరిస్తున్నాం సార్. అంతేగాని బయటగట్టి చెప్తారు మేము బయటకు వచ్చి మాట్లాడతాము. లేదంటే ఇప్పుడు ఎల్లం మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మాట అన్నారు, మీ ఇంటికి నా ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం అన్నారు. ఇప్పుడు కూడా ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగి చేస్తే అంట పరిస్థితులు వేరేగా ఉంటాయండి. ఎవరిని బెదిరిస్తున్నారు సార్? ఎందుకు సార్ ఈ మాటలన్నీ? మనం ఎవరు బెదిరించినారో వాళ్ళకు, ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళకు సోదరా విధి విధానం మాట్లాడుకుందాం, పథకాల గురించి మాట్లాడుకుందాం, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదాం. అంటే ఒక్కటి చెప్పండి లక్ష్మీకాంత్ గారు, ఒక్కటి చెప్పండి. అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి జరిగిన తరువాత అంబటి రాంబాబు గారి మీద మరి కార్యకర్తలు మండిపడిన తర్వాత జోగి రమేష్ గారు వచ్చి లోకేష్ గారు తిట్టడాన్ని ఎలా చూడాలంటారు? మళ్ళా అక్కడ కాల్చలేక సరిపోయి ఇస్తాను సార్, ఇస్తాను. నోటి దురుస్తానము దౌర్జన్యాలు ఎదురుదాడులు ఏమైనా మంచి మాట్లాడితే రైట్ మళ్ళీ మాట్లాడతాం మీతో. ఒక నిమిషం మేమేమో సైలెంట్. ఒక నిమిషం సార్, ఇవాళ రోజున మేముండే నెమ్మదితనాన్ని మేమేదో స్పందించట్లేదని చెప్పేసి వీళ్ళు ఎదురుదాడి ఇట్లా తిరిగితే కనుక రేపు పొద్దున పరిణామం. మీరుండే నెమ్మదితనము మీ జనసేన అధినేతకే కోపం తెప్పించిందండి లోకల్ కాదండి. మీరుండే నెమ్మదితనం, ఆయన మొన్న క్లాస్ పీకారు మీ వాళ్ళకి. ఏమయ్యా ప్రతిదాన్ని నేనే మాట్లాడాలా, ఎంత నెమ్మదిగా ఉండే? మీ నేతలందరూ నెమ్మదిగా ఉండి ఏ అంశం మీద బయటకి మీ అధినేతే కోపం వచ్చింది మీకు, కాదంటారా?